హలో అండి అందరికీ. ఈరోజు ఈజీగా మునక్కాయల కర్రీ ఎలా చేయాలో చూద్దామా అండి. ముందుగా గిన్నె పెట్టి అలాగే ఆయిల్ వేసి ఆయిల్ బాగా వీటెక్కాక అందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేద్దామండి. మునక్కాయల కర్రీ చాలా బాగుంటుందండి. అసలుకి తింటుంటే ఇంకా తినాలా అనిపిస్తుంది మునక్కాయల కర్రీ. ఇప్పుడు ఉల్లిగడ్డలు బాగా గోల్డెన్ కలర్కి వచ్చినాక ఏ కర్రీకైనా కానీ ఉల్లిగడ్డలు కొంచెం బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. అలానే అందులోకి కొంచెం మనం కరివేపాకు కూడా వేద్దాం తిరువాతల. మీరు ఏదైనా కర్రీ చేస్తున్నారంటే కొంచెం కరివేపాకు ఎక్కువనే వేసుకోండి. కరివేపాకు మంచిదండి హెల్త్కి, హెయిర్కి కూడా చాలా మంచిది కరివేపాకు. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమోటా పండ్లు వేద్దాం. నేనైతే 2 టమోటాలు తీసుకున్నా. ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలిపి అందులోకే మనము పసుపు, తగినంత పసుపు వేద్దామండి. అలానే ఒక 4 స్పూన్లు కారం, కూరకు తగినంత కారం వేసుకున్నాం. మీకు తగినంత మీరు వేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల రాళ్ళుప్పు. ఏ కర్రీలోకి కానీ రాళ్ళుప్పు వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనకేమైనా ఫ్రై ఐటెంలోకి అయితే మటుకు మామూలుగా సాల్ట్ ఉప్పు వేసుకోవచ్చు, కానీ ఏదైనా కర్రీ ఐటెం అయితే మటుకు మనం రాళ్ళుప్పు వేసుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలిపి మనం ఫ్రెష్గా నూరి పెట్టుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. కాస్త ఎక్కువనే వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రేవీ బాగా వస్తుందని. రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అన్నీ నూనెల్ని బాగా మొగ్గాలండి. అప్పుడే ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి మొత్తం కలిపి, నేను ఆయిల్ చాలా తక్కువనే వేస్తానండి కర్రీస్లో. చూడండి మొగ్గినాక మొత్తం ఇలా అవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నామే మునక్కాయలు, అవి వేద్దాం. నాటువి అయితే చాలా బాగుంటాయండి మునక్కాయలు. ఇప్పుడు ఒకసారి మొత్తం వేసేసి, నాకు మునక్కాయల కర్రీ అంటే చాలా ఇష్టం అండి, ఇష్టంగా తింటాను. ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలిపి, మనకి ఇంకా కారం ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోవచ్చండి. నాకు ఎందుకో కొంచెం కారం సరిపోలే అనిపించింది, అందుకే ఇంకా 2 స్పూన్ల కారం కూడా వేసాను. మళ్ళీ కారం కూడా వేసాను. మొత్తం ఒకసారి కలిపి మళ్ళీ ఇప్పుడు మనము ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాము. చిన్న మంట పైన మునక్కాయలు బాగా టమోటా, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్లో ముగ్గితే చాలా అంటే చాలా బాగుంటుంది మునక్కాయల కర్రీ. చూద్దాం ఒక్కసారి ఇలా ఉందో. మునక్కాయలు బాగా మసాలా పట్టుకుంది. మొత్తం ఒకసారి కలిపి స్మెల్ బాగా వస్తుందండి. మసాలా వేసాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది. ఇంకొకసారి మూత పెట్టి టూ 3 మినిట్స్ మొగ్గినాక తీసి మనం చూద్దాం ఎలా ఉందో. మసాలా మొత్తం మునక్కాయలకి బాగా పట్టుకుందండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మునక్కాయలు దానిలో బాగా మొగ్గినట్టే. ఇప్పుడు మనము
2 గ్లాసుల నీళ్ళు వేద్దాం. టూ గ్లాస్ నీళ్ళు వేసి మునక్కాయలు మునిగేంత వరకు వేస్తే చాలు. మనం ఇంకా కొన్ని వేద్దాం. అంతే మరి. మొత్తం ఒకసారి కలిపి మునక్కాయలు మా చెట్టు వేయండి, మా పెరట్లో చెట్టు ఉంది, నేను అక్కడి నుంచి తెప్పుకొచ్చి కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి చూద్దాం ఎలా ఉందో కర్రీ. ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ నూరి పెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లి పొడి వేద్దాం. కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ వేసినాక మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం. మరి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా ఉందో కర్రీ. మంచి స్మెల్ వస్తుందండి. ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారు ఫ్రెండ్స్? ఈ వెదర్కి ఏదైనా కానీ వేరుగా ఉంటూనే అప్పటికప్పుడు బాగుంటుంది కదా. వేరుగా తింటే ప్రశాంతంగా అనిపిస్తుంది తినేటప్పుడు. చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. నేను ఇందులో కాంబినేషన్గా వేరు అన్నం చేశానండి. అప్పటికప్పుడు వండుకొని తినండి. ఈ చలికాలం చల్లబడిపోతే ఏమంత తినబుద్ధి కాదు, అంత టేస్ట్గా అనిపించదు మనకి. వేరుగా ఉంటే ఈ చల్లదనానికి ఇంకొక ముద్ద ఎక్కువనే తినాలా అనిపిస్తుంది మనకి. అందులో మునక్కాయల కర్రీ అయితే ఇంకా బాగా తినాలనిపిస్తుంది. ఈ వెదర్కి మునక్కాయలు వేరే కదా, తీసుకోండి బాగా మునక్కాయల కర్రీ. ఈ కాలం బాగా తినండి. వావ్, చాలా బాగుంది కర్రీ. ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారు ఫ్రెండ్స్? మా ఇంట్లో అయితే స్పెషల్ మునక్కాయల కర్రీ, వేడి అన్నం. ఇంకా మా ఆయన వస్తేనే ఇంక ఇద్దరం కలిసి మేము చక్కగా తింటామండి ఇద్దరము. పిల్లలకు స్కూల్ కూడా ఓపెన్ అయిపోయాయి. పొద్దున్నే లేచి పిల్లలకు బాక్స్లో కట్టేది ఉంటుంది చాలా వరకు. చూడండి కర్రీ అయితే ఇలా అయ్యింది. ఇప్పుడు కొంచెము ధనియాల పొడి వేసేద్దాం. సేమ్ చికెన్ ఫ్లేవర్ స్మెల్ వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కదా. చికెన్ ఉడకతప్ప ఫ్లేవర్ ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది. మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేద్దాం. మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేద్దాం. అంతే అండి, ఎంతో రుచికరమైన మునక్కాయల కర్రీ మనకు తయారైపోయినట్టే. ఇది వేడి అన్నంలోకి వేసుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా ఉండండి మునక్కాయల కర్రీ? నచ్చిందా? అయితే మరి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.